విద్యాభ్యాసంలో ఫిజియోథెరపిస్ట్‌గా నేర్చుకునే కాలంలో అప్పుడుండే సమస్యలేంటి? ఆ ఆ ఆ సమస్యల కాలంలో నేను చదువుకున్నప్పుడు నాకు రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. నేను బస్ కిరాయి కోసము రావాలంటే బస్ కిరాయి లేని పరిస్థితి. బస్ పాస్ తీసుకోవాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు ఊర్లలో కూలి పని చేసుకుంటూ ఆ డబ్బులొస్తే బస్ పాస్ తీసుకొని ట్రావెల్ చేసేది. కానీ పరీక్షల సమయంలో ట్రావెల్ చేస్తే పరీక్షలు రాయలేనని నా దోస్తులలో రూమ్‌లలో ఉంటే వాళ్ళనడిగి ఎక్కువ 10 రోజులో, 15 రోజులో, నెల రోజులో ఎంతో కొంత లిమిటెడ్ నేను డబ్బులిచ్చేసి వాళ్ళతోనుండేది. నేను ఫిజియోథెరపీ చదువుతున్న కాలంలో కూడా నేను మా ఊళ్ళో కూరగాయలమ్మినా, మా ఊళ్ళో పాలమ్మినా, మా డ్యాడీ శారీస్ బిజినెస్ జేసేది. అంటే మూటెత్తుకొని ఊళ్ళల్లో తిరిగి 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 అమ్మేది. తిరిగి సైకిల్ అమ్మేది. సైకిల్ మీద అమ్మేది. తిరిగి. తిరిగి అమ్మేది. సో, అదే మూట నేను కూడా నా పుస్తకాలు కొనుక్కోవడానికో, నా ఖర్చులకు, నా చదువు కోసం ఉపయోగపడతదని అదే మూట పట్టుకొని నేను చుట్టుపక్కల పరిసర గ్రామాలకు ఏటూరు నగరం దాకా కూడా పోయి అమ్మేది.